హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మీనా మీద కోపంతో ప్రభావతి వంటగదిలో చిందులు తొక్కుతూ ఉంటుంది. ఇక సామాను కిందకేసి పడేసి కోపం తెలియజేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన మౌనిక, నాన్న, అమ్మ ఎప్పుడు ప్రశాంతంగా మారుతుంది? నాకు అసలు అర్థం కావడం లేదు. అమ్మ ఎప్పుడు ఇలాగే ఎందుకని కోపంగా ఉంటుంది? ప్రశాంతత అనేది తను తెచ్చుకోదా అని అంటే, ఎందుకు తెచ్చుకోదమ్మా, తెచ్చుకుంటుంది. అదిగో లక్షలు మింగినోడు కనిపించినా, వాడి పెళ్ళం కనిపించినా ఆవిడికి సంతోషం. మీనా నట్టింట్లో తిరిగితే మాత్రం అస్సలు మీ అమ్మకి ఎక్కడలేని కోపం అంతా వచ్చేస్తుంది. ఈవిడ ఆస్తి ఏదో తను మోసుకెళ్ళిపోయినట్టు చాలా బాధపడిపోతుంది. బాలు కనిపించినా అంతే అని అనగానే, అవునాన్న, పాపం మీనా వదినకి బాలు అన్నయ్యకి చక్కటి పిల్లలు పుడితే ఆ పిల్లల్ని చూసైనా అమ్మ మారుతుందేమో, వాళ్ళని చూసి మురిసిపోతుంది. అప్పుడు తను ఇలా కోపంగా ప్రవర్తించడం ఉండదు, ప్రశాంతంగా ఉంటుందేమో నాన్న అని అనగానే, అంతా అది నీ భ్రమమ్మ అని అంటాడు. ఇంతలోపు వస్తుంది ప్రభావతి. ఓ స్టీల్ గరిట తీసుకొని టేబుల్ మీద వేసి కొడుతుంది. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా? దాని పేరెత్తడమే నాకు ఇష్టం లేదు అంటే దానికి పుట్టే పిల్లల్ని ఎత్తుకొని నేను ఆడిస్తానా? ఎలా కనబడుతున్నా నీ కంటికి? వీడు తాగుబోతూ, వాళ్ళేమో పూలమ్ముకునే కుటుంబం, పూలమ్ముకునే పిల్లకి పుట్టిన బిడ్డని నేను ఎత్తుకుంటూ తిరుగుతానా? నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు అని అంటే, ప్రభావతి, ఏంటది నువ్వు చిన్నపిల్లతో మాట్లాడే విధానమేనా అసలు ఇది? ఎంతైనా కూడా మీనా ఇంటి కోడలు. వాళ్ళకి పుట్టే పిల్లలు ఈ ఇంటికి వారసులు అవుతారు. మొదటిగా వాళ్ళకే పెళ్ళైంది కాబట్టే సంతానం కూడా వాళ్ళకే వస్తుంది. ఈ ఇంటికి వాళ్ళే తొలి వారసులు అవుతారు అని అంటే, నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగదు. ఎప్పటికీ బాలుకి మీనాకి పుట్టిన పిల్లలు ఇంటికి వారసులు కారు. మనోజ్కి రోహిణికి పుట్టిన పిల్లలే ఇంటికి వారసులు అవుతారు. కావాలంటే రాసి పెట్టుకోండి. ఏడాది తిరిగేలోపు నా కోడలు తల్లి అయ్యి ఈ ఇంటికి వారసుణ్ణి ఇస్తుంది, లేకపోతే నా పేరు మార్చుకుంటాను అని అనగానే ఇంతలోపు బాలు వస్తాడు. అది కరెక్ట్ మమ్మీ, ఎలాగో నీ పేరు ఇప్పుడు ఉప్మావతి, అది కూడా మార్చేసుకొని మాయావతో లేకపోతే ఇంకేదైనా కొత్త పేరు ఇప్పటి నుంచే నువ్వు కొత్తగా రాసి పెట్టుకుంటే మంచిది అని చెప్పి కౌంటర్ ఇస్తాడు. ఆ మాటతో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇదిలా ఉండగా సుగుణమ్మ రోహిణికి ఫోన్ చేస్తుంది. అమ్మా, నీకు ఫోన్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పానమ్మా, చెప్పినా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే, అమ్మా రోహిణి, ఇప్పుడు ఫోన్ చేసింది నా గురించి కాదమ్మా, నీ రక్తం పంచుకు పుట్టిన నీ కొడుకు గురించే అని అంటే, నా కొడుక? వాడికేమైంది? వాడు బాగానే ఉన్నాడు కదా అని అంటుంది. అమ్మ కళ్యాణి, అది కాదమ్మా, నేను చెప్పేది పూర్తిగా విను. వాడికి ఈ మధ్య సరిగ్గా చదువు అవ్వడం లేదు. వాడు అన్నిటిలోనూ ఫెయిల్ అవుతున్నాడు. వాడికి ఎక్కువ నీ గురించే దిగులుంది. నిన్ను అమ్మ అని చెప్పుకోలేక, అమ్మ ఎవరినో చూపించుకోలేక వాటితోటి వాళ్ళ దగ్గర వాడు చాలా బాధపడుతున్నాడమ్మా. అందుకని ధ్యాస చదువు మీద పెట్టలేకపోతున్నాడు. వాడు అన్నిట్లోనూ తప్పుతున్నాడమ్మా. ఇందాకే స్కూల్ టీచర్ కనిపించి నాకు చెప్పింది అని అనగానే ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది. అది నిజమే, చింటుగాడి చదువు అంతంత మాత్రంగా సాగుతుంది. వాడికున్న బాధలు, వాడికున్న ఇబ్బందులు వాడికి ఉండనే ఉన్నాయి కదా. ఏదేమైనా నా ఒక్కగానొక్క కొడుకు, వాడి బాగుండాలి, వాడు బాగా చదువుకోవాలి, పైకి రావాలి. ఎలాగో నాకు పిల్లలు పుడతారో లేదో కూడా గ్యారంటీ లేదు. నా కొడుకుని నేను బాగా చదివించాలి, నేను దూరంలో ఉన్న వాడికి మాత్రం మంచి చదువు చెప్పించాలి అని మనసులో అనుకొని, అమ్మా నువ్వేం కంగారు పడద్దు, ఓ వారంలో వచ్చి నేను వాడికి వేరే స్కూల్ మార్చేస్తాను. వాడికి ఎంత డబ్బు ఖర్చైనా కూడా పెద్ద స్కూల్లో వేసి వాడు మళ్ళీ గాడిలో పడేటట్టు చేస్తాను. ఈసారి వాడి తల్లి నేనే అని కొత్తగా జాయిన్ అయిన స్కూల్లో పిల్లలందరికీ నేను పరిచయం చేసుకుంటాను. నువ్వేం కంగారు పడద్దు, వాడి గురించి వాడిని కూడా కంగారు పెట్టద్దు అని అంటుంది. సరేనమ్మా, అలాగేనమ్మా కళ్యాణి అని పెట్టేస్తుంది ఫోను. ఇదిలా ఉండగా రెండవ రోజు ఉదయాన్నే సత్యం ఇక బాలు ఇద్దరు కూడా పని మీద బయటకు వెళ్తారు. మేము రావడానికి లేట్ అవుతుంది. అమ్మ మీనా, నువ్వు భోన్ చేసేసి సమయానికి నీ రూమ్లోకి నువ్వు వెళ్ళిపో,
పొద్దస్తమానం ఆ గయ్యాళి కళ్ళ ముందు కనిపించకమ్మా, అసలే తన కళ్ళు మంచివి కావు అని ప్రభావతిని ఉద్దేశించి అంటాడు. అలాగే మామయ్య గారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకో పక్కన మనోజ్ కూడా ఏదో ఒక జాబ్ వెతుక్కోవాలి, లేదంటే రోహిణితో పడలేము అని చెప్పి ఇక మనోజ్ కూడా ఏదైనా జాబ్ దొరుకుతుందేమోనని వెతికే పనిలో బయటకు వెళ్తానని వెళ్ళిపోతాడు. ఇక ప్రభావతి కామాక్షి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పడంతో ప్రభావతి, అమ్మ రోహిణి, నేను రావటానికి కొంచెం లేట్ అవుతుంది, నువ్వు ఇంట్లోనే ఏదైనా భోజనం చేసేసి రెస్ట్ తీసుకోమ్మా, కొంచెం లేట్ అవుతుంది ఏమనుకోకే అని వెళ్ళిపోతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఆ మీనా ఇద్దరమే ఉండాలా అని అంటుంది. నీకు దానికి సంబంధం ఏముందమ్మా, దాని రూమ్లో అది ఉంటుంది, నీ రూమ్లో నువ్వు ఉంటావు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత వంటగదిలోకి వచ్చి రోహిణి ఏదైనా కొత్తగా రెసిపీ చేసుకొని తిందాము, బోరు కొట్టేస్తుంది, ఈ ఆంటీ ఏమీ చెయ్యరు నా కోసం అని చెప్పి ఏదైనా స్వీట్ చేసుకుందామని కిచెన్లోకి వస్తుంది. ఇక వచ్చి స్వీట్ తయారు చేసుకుందాం అని చూసినా తనకైతే ఎక్కడ ఏమున్నాయో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంతలోపు మీనా వస్తుంది. మీనా వచ్చి రోహిణి ఇబ్బందిని గమనించి, ఏంటి రోహిణి, దేని గురించి వెతుకుతున్నావు అని అంటే, నీ పని నువ్వు చూసుకో అని అంటుంది. ఏంటో ఇంత పొగరు అని అనుకొని మీనా తన పని తను చూసుకొని బట్టలవన్నీ మడత పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత క్యారెట్ స్వీట్ కోసం అని కట్ చేస్తూ ఉండగా చెయ్యి తెగుతుంది. చెయ్యి తెగి గట్టిగా అరవడంతో మీనా, రోహిణి ఏమైంది అని అడుగుతుంది. అయినా చెప్పదు. ఇక మీనా దగ్గరకు వచ్చి చేతిని తీసుకొని వెంటనే కాటన్ క్లాత్ తీసుకొని కట్టుకొడుతుంది. కట్టినా కూడా కొంచెం కూడా రోహిణికి ఏమీ అనిపించదు. ఏయ్, ఎందుకు వచ్చావు దగ్గరికి, ఇవన్నీ నాకు తెలుసు, ఇలాంటివి చిన్నవి జరగడం నాకు తెలుసు, బ్యూటీ పార్లర్లో కూడా ఇలా జరుగుతూనే ఉంటాయి, వెళ్ళు అని అంటుంది. ఏంటి రోహిణి ఇది, ఎంతైనా ఇంటికి మనం తోడికోడళ్ళం, ఇద్దరం అక్కా చెల్లెలు లాంటి వాళ్ళమే, నీకేదైనా కావాలంటే చెప్పు, నీకు ఈ వంటలు అవన్నీ అలవాటు లేక చాలా ఇబ్బంది పడుతున్నావు, క్యారెట్ హల్వా చేసివ్వమంటావా, కూర్చో 10 నిమిషాల్లో నేను చేసిస్తాను అని చెప్పి చేతిలో ఉన్న చాక్ తీసుకొని క్యారెట్లు తీసుకుంటుంది. ఏయ్, ఏంటది, చెప్తే అర్థం కాదా, అసలు నువ్వు మనిషివేనా, నిన్ను ముట్టుకోవద్దని అత్తయ్య గారు ఎప్పుడో చెప్పారు, నీలాంటి వాళ్ళ నీడ కూడా పడకూడదు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, వద్దని చెప్పినా ఎందుకు నా విషయంలో పదే తలదూర్చుతావు, నీ కళ్ళు పడే నా చెయ్యి కూడా కట్టయింది, ఇంకా ఇది తయారు చేసి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా, పో ఇక్కడి నుంచి అని కసిరేస్తుంది. ఇక మీనా బాధతో వచ్చేస్తుంది. ఇక తర్వాత ఎలాగోలా కష్టపడి హల్వా చేసుకొని తింటుంది. తిన్న 5 నిమిషాల తర్వాత ఎందుకో తనకి కళ్ళు తిరుగుతున్నట్టు మైకంగా అనిపిస్తుంది. ఇక అనిపించి కింద పడిపోబోతూ మీనా అని అంటుంది. మీనా దగ్గరకు వస్తుంది. మీనా, ఇందాకటి నుంచి ఏంటోలాగా ఉంది, అంతా అయోమయంగా ఉంది, కంగారుగా ఉంది, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళవా అని చెప్పి ఇక అలాగే స్పృహ తప్పి పడిపోతుంది. ఇక వెంటనే మీనా అప్పటికప్పుడు దగ్గరలో చిన్న హాస్పిటల్ ఉండడంతో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అదే హాస్పిటల్కి వెళ్తూ ఉండడంతో ఇక వెంటనే రోహిణిని అక్కడికి తీసుకువెళ్తుంది. ఇక తీసుకువెళ్ళాక డాక్టర్స్ చెక్ చేస్తారు. తనకి ఫుడ్ ఏమైనా పాయిజన్ అయిందంటారా డాక్టర్ గారు, ఇందాక క్యారెట్ హల్వా తిన్నది అప్పటి నుంచే ఇలా అని అంటే, నోను దాని గురించేం కాదు, ఫుడ్ ఏమీ పాయిజన్ అవ్వలేదు, ఇంకా ఏదో తనకి సమస్య ఉన్నట్టుంది అని చెప్పి అంటాడు. అదేంటి డాక్టర్ అలా అంటున్నారు, ఏం సమస్య, తనకేం సమస్య లేదు, ఇంట్లో చలాకీగానే ఉంటుంది, ఇందాకటి నుంచే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అని అంటే, సరే నువ్వు బయట వెయిట్ చేయి, నేను కొన్ని చెకప్లు చేస్తాను అని చెప్పి ఇక డాక్టర్ గారు మీనాని బయట కూర్చోమని చెప్పి రోహిణికి కొన్ని టెస్టులు చేస్తారు. ఇక టెస్టులన్నీ చేసిన తర్వాత మీనా దగ్గరికి వచ్చి తనకి గర్భసంచి తీసేసిన చోట ఇన్ఫెక్షన్ వచ్చింది, అందువల్లే ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది, ఆ ఇన్ఫెక్షన్ పోవడానికి కొన్ని మందులు రాస్తున్నాను, ఆ మందులు వాడాక కూడా ఇంకా ఇన్ఫెక్షన్ అలాగే ఉంటే కనుక అప్పుడు హాస్పిటల్లో ఓ 2-3 రోజులు అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది, ఇంజెక్షన్స్, సెలైన్లు వాటి ద్వారా మందులు ఎక్కించి తన ఇన్ఫెక్షన్ పోయేలా చేస్తాం, అందాకైతే ఈ మందులు వాడండి అని అనగానే, డాక్టర్ గారు ఎవరి కోసం మీరు అంటున్నారు, రోహిణికి గర్భసంచి తీసేయటం ఏంటి, అక్కడ ఇన్ఫెక్షన్ రావడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అని అంటే, అయ్యో ఏంటి మీనా, ఎవరి గురించో నేనెందుకు చెప్తాను, మీ ఫ్యామిలీ ఎప్పటి నుంచో మాకు తెలుసు, పైగా ఇప్పుడు ఎక్కువ పేషెంట్లు కూడా ఎవరూ లేరు, ఎవరి గురించో నీకెందుకమ్మా చెప్తాను,
ఇప్పుడు నువ్వు తీసుకొచ్చావు కదా రోహిణి, ఆ అమ్మాయి కోసమే చెప్తున్నాను అని అంటే, డాక్టర్ గారు తనకి మొన్ననే పెళ్ళయింది, కనీసం పెళ్ళై 1 మంత్ కూడా కాలేదు, అలాంటిది గర్భసంచి తీసేయటం ఏంటి, ఆ ప్లేస్లో ఇన్ఫెక్షన్ రావడం ఏంటి అని అంటే, అయ్యో మీనా నీకేం తెలీదా, తనకి గర్భసంచి తీసేసి కూడా దాదాపుగా 5-6 ఏళ్ళు అవుతుంది. ఆ తీసేసిన చోటే కొంచెం ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది. ఈ విషయం మీకు తెలీదా, తను మీకు చెప్పలేదా, తనకైతే గర్భసంచి లేదు, ఆ విషయం మీకు తెలుసా తెలీదా అని అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి తేరుకోవడానికి చాలా టైం పడుతుంది మీనాకి. ఇక ఆ తర్వాత రోహిణి కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచిన తర్వాత, రోహిణి రోహిణి ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు నీకు బాగానే ఉందా, కడుపులో నొప్పి కొంచెం తగ్గిందా అని అంటే, నేను ఎక్కడున్నాను అని అంటూ ఉంటుంది. ఈలోపు మీనా వచ్చి నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అని గొంతు సవరించుకొని చెప్తుంది. ఏంటిది ఇంత పొగరుగా చెప్తుంది అని అనుకొని, హాస్పిటలా, నేనెందుకు ఇక్కడున్నాను అని అంటుంది. ఎందుకంటే నీ గర్భసంచి తీసేసి 5 ఏళ్ళు పైన అయిందంట, అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చిందంట, దానివల్ల నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావట, కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇక్కడికి నేను తీసుకురావడంతో ఈ విషయం అంతా తెలిసింది అని అంటుంది మీనా. ఇక రోహిణి షాక్ అవుతుంది. ఇప్పుడేం చెప్పాలి, ఇప్పుడేం చెయ్యాలి నేను, అమ్మో నిజం తెలిసిపోయిందా, ఈ నిజం ఇలా తెలుస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, ఇంత త్వరగా బయట పడుతుందని కూడా నేను ఊహించలేదు. మెల్లగా మనోజ్కి ఏదో ఒకటి చెప్పి, నా గురించి చెప్పి అతన్ని ఒప్పించాలనుకున్నాను, ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలిసిన ప్రాబ్లం ఏమీ ఉండదనుకున్నాను, కానీ ఇంత త్వరగా ఎవరికైతే తెలియకూడదో వాళ్ళకి తెలిసింది, ఇప్పుడు ఏం చేయాలి. ఇంకా రోహిణి నిలదీస్తుంది మీనా. ఏంటిది, ఎందుకు ఇంత మోసం చేశావు, ఈ విషయం అత్తయ్య గారికి తెలుసా, మనోజ్ గారికి తెలుసా, నీకు గర్భసంచి లేకపోవడం ఏంటి, అత్తయ్య గారు మీకు పుట్టబోయే పిల్లల గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, నువ్వేంటి నిజం చెప్పుంటే ఆవిడ ఆశలు పెట్టుకోదు కదా, ఆవిడ ఆశలు పెట్టుకుంది అంటే ఈ నిజం ఆవిడికి తెలీదు, నువ్వు చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అని అంటే, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇక్కడ తీసుకొచ్చావు, థ్యాంక్స్, ముందు ఇంటికి తీసుకువెళ్ళి నన్ను అని అంటుంది. చెప్తావా లేదా అని అంటే, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని పొగరుగా అంటుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఇంటికి చేరుకుంటారు. అందరినీ మీనా పిలుస్తుంది. పిలిచి అత్తయ్య గారు, మనోజ్, అలాగే మామయ్య గారు, ఆయన అందరినీ పిలుస్తుంది. పిలిచి ఇక ఇలా అంటుంది, రోహిణి మీ దగ్గర ఓ పెద్ద నిజం దాచింది అని అంటే, నిజమా, తనేమి దాయిదే, అలాంటివి దాచినా చేసినా నువ్వే దాయాలి, తనేమీ దాచిపెట్టదు అని అనగానే, ఇక మరలా అయితే ఈ సర్టిఫికేట్స్ ఏంటి అని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు రోహిణికి చేసిన ఆ టెస్ట్లు తాలూకా రిపోర్ట్స్ తీసుకొచ్చి చూపిస్తుంది. అవి రోహిణి లాక్కుంటుంది. లాక్కోగానే, ఏంటమ్మా రోహిణి, నువ్వేంట కాగితాలు దాచిపెడుతున్నావు, అసలు ఏం జరిగిందమ్మా అని అనగానే, ఇక తర్వాత ఆంటీ నన్ను క్షమించండి ఆంటీ అని రోహిణి అంటుంది. క్షమించేంత తప్పు నువ్వేం చేసావమ్మా, ఏం జరిగింది అని అంటే, నాకు గర్భసంచి లేదాంటీ, ఆ నిజం ఇప్పుడే మీనా తెలుసుకుంది, ఆ నిజం మీ అందరితో చెప్పాలని నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నానని మీ అందరి దగ్గర నన్ను దోషిగా నిలబెట్టింది అని అనగానే ప్రభావతి వస్తుంది. వచ్చి రోహిణి చంప పగలగొడుతుంది. ఇదేదో చాలా చిన్న విషయం అన్నట్టు చెప్తావా, నీకు గర్భసంచి లేదా, నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకున్నావా, ఏది ఉన్నా ఏది లేకపోయినా ఇంటి వారసులు కావాలి, అదైతే ఖచ్చితంగా కావాలి, నా కొడుకుకి మోసం చేసి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చావా అని అంటుంది. ఇంకా అప్పుడు మనోజ్ అని పిలుస్తుంది. మనోజ్ వస్తాడు. వచ్చి, ఏంటి రోహిణి, ఈ నిజం నాకు నువ్వు చెప్పాలి కదా, ఇది మామూలు విషయం కాదు కదా, ఎందుకు దాచిపెట్టావు, ఇలా నాకు మోసం చేస్తే నాకు ఇష్టం లేదు, నువ్వు నా దగ్గర ఏ విషయము దాచలేదని నేను ఎంతో నమ్మాను, కానీ ఇంత పెద్ద నిజాన్ని నువ్వు దాచావంటే ఇక నేను నిన్ను నమ్మడానికి లేదు, వెళ్ళిపో, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో అని అనగానే, అత్తయ్య గారు మీరేనా అర్థం చేసుకోండి, అసలు నేనేం చెప్తానో పూర్తిగా అర్థం చేసుకొని అప్పుడు మీరు నాకు ఏ శిక్ష వేసినా నేను ఆ శిక్షని పూర్తిగా భరిస్తాను, నేను శిక్ష అనుకోను, సంతోషంగా భరిస్తాను, ముందు నన్ను చెప్పనివ్వండి అని అంటే, ఏం చెప్తావు, ఇంకా ఏం చెప్తావు, నీలాంటి దానివల్ల అడ్డమైన వాళ్ళతో నేను మాట్లాడాల్సి వస్తుంది, ఏం పాపం చేశానో, ఎందుకు నాకు దేవుడు ఇలా బాధలు పెడుతున్నాడో నాకు అర్థం కావడం లేదు
అని మనోజ్ని చూసి బాధపడుతుంది ప్రభావతి. అప్పుడు అత్తయ్య గారు, ఈ నిజం నేను చెప్పకపోవడం నాది తప్పే, కానీ నా ప్రమేయం లేకుండా జరిగింది అని అంటే, ఏంటి నీ ప్రమేయం లేకుండా జరిగింది? ఓ బిడ్డని కని, ఇద్దరు బిడ్డల్ని కని, తీరిగ్గా ఆపరేషన్ చేయించుకొని, ఆ తర్వాత ఎలాగో అవసరం లేదు కదా అని గర్భసంచి కూడా తీయించేసుకొని నా కొడుకును పెళ్లి చేసుకున్నావా అని అంటుంది. అయ్యయ్యో అత్తయ్య గారు, మీరు పొరపాటు పడుతున్నారు. నేను గర్భవతిని అయ్యి గర్భసంచి తీయించుకోలేదు. ఒకరు చేసిన దుశ్చర్య వల్ల గర్భసంచిని పోగొట్టుకోవాల్సి వచ్చింది అని అంటుంది. ఎవరు? ఏం చేశారు? అసలేం జరిగింది అని అంటూ ఉంటుంది మనోజ్. మమ్మీ, ఇంకా ఇలాంటి వాళ్ళ మాటలు నమ్ముతావేంటి, వింటావేంటి? నాకైతే వినాలని లేదు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆంటీ, చెప్పేది వినండి ఆంటీ. మా నాన్నగారు చాలా పెద్ద కోటీశ్వరుడు కదా. మా అమ్మ చనిపోయిన తర్వాత ఒక ఆవిడ మా అమ్మ స్థానంలోకి వచ్చింది అని చెప్పాను కదా. మా అమ్మ స్థానంలోకి రావడం కాదు, మా నాన్నకి భార్యగా మాత్రమే వచ్చింది. తను ఏం చేసిందంటే తన కోపాన్ని నా మీద తీర్చుకుంది. మా నాన్నగారు సంపాదించిన ఆస్తి, దాని మీద పూర్తి హక్కులు మాకు పుట్టబోయే బిడ్డలకి, అంటే మనవళ్లకు మనవరాళ్లకు ఉంటుంది కాబట్టే నాకే బిడ్డలు లేకుండా చేయాలని ప్లాన్ చేసి ఒక విషపూరితమైన పదార్థాన్ని బలవంతంగా నాకు ఇచ్చి నా గర్భసంచి పోయేటట్టు చేసింది, తీసివేసేటట్టు చేసింది. అసలు ఏం జరిగిందంటే, మా అమ్మ చనిపోయాక ఆవిడ్ని మా నాన్నగారు ఇంటికి తీసుకొచ్చారు. ఆవిడ నాతో ప్రేమగా ఉంటున్నట్టు నటించి ఒకరోజు డైనింగ్ టేబుల్ దగ్గర నాకు ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ చేసి పెట్టింది. అందులో ఒక దానిలో విషపూరితం కలిపింది. అది తిన్న తర్వాత నేను భయంకరమైన కడుపు నొప్పితో బాధపడ్డాను. అప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్స్ తను తిన్న ఆహారం విషమైపోయింది, అన్ని అవయవాల్లోకి వెళ్ళిపోయింది, ముఖ్యంగా తన గర్భసంచి అయితే తీసేయాలి, లేదంటే ప్రాణాలకే ప్రమాదం అనేంత ప్రమాదకర స్థితిలోకి నన్ను తీసుకువెళ్ళింది. అప్పుడు ఆ పరిస్థితుల్లో గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. మా డాడీ కూడా అప్పుడు ఊర్లో లేరు. మా అమ్మ మీద నమ్మకంతో నన్ను ఆవిడ్ని వదిలి తను వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. తను వచ్చిన తర్వాత నేను నిజం చెప్పినా నాన్న నమ్మలేదు. నేను చెప్పే విషయం కంటే ఆయన తెచ్చుకున్న ఆవిడ మీదే ఆయనకి చాలా నమ్మకం. ఆస్తి నాకు పుట్టబోయే బిడ్డలకి ముందు రాకూడదని ఆ పని చేసింది. అప్పటికి నా వయసు కూడా 17-18 ఏళ్లే. ఏం తెలియని నాకు అంత దారుణానికి ఒడిగట్టింది తను. అందుకనే అప్పటినుంచి నేను వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చేసాను. అది జరిగిందంటీ అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, ఇంత దారుణమా, ఇలా కూడా జరుగుతుందా అని అందరూ అనుకుంటూ ఉంటారు. ప్రభావతి మాత్రం, లేదు, నువ్వు ఎన్ని చెప్పినా ఈ విషయం అయితే నేను జీర్ణించుకోలేను. నా కొడుకుకి పిల్లలు పుట్టాలి, వాళ్ళని నేను ఎత్తుకోవాలి, వాళ్ళు ఈ ఇంటి వారసులు అవ్వాలి, అంతే నా మనసులో ఉన్నది, నా మైండ్లో కూడా ఉంది. ఇంతకు మించి నేను ఎక్కువ ఆలోచించలేను, వెళ్ళు అని అంటుంది. ఇక మనోజ్ మనసు కొంచెం మెత్తబడి, మరి ఈ నిజం నాకెందుకు నువ్వు చెప్పలేదు? పెళ్ళి కాక ముందే చెప్పుంటే అప్పుడు వేరేలాగా ఉండేది కదా, నాకెందుకు ఈ నిజం చెప్పలేదు అని అంటే, మనోజ్, ఈ నిజం నేను నీకు చెప్పాలనే అనుకున్నాను, కానీ చెప్తే నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావోనని బాధతో భయంతో నేను చెప్పలేదు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాను. ఊహ తెలిసిన తర్వాత తండ్రిని కూడా దూరం చేసుకున్నాను. ఎంతో ప్రేమించిన నిన్ను దూరం చేసుకొని నేను బ్రతకలేను. అందుకనే ఆ నిజం దాచి కేవలం నీ జీవితంలోకి నేను రావాలనే ఇలా చేశాను. అది తప్పే అని నాకు తెలుసు, కానీ నీ కోసం ఇలా చేయాల్సి వచ్చింది అని రోహిణి చెప్తూ ఉంటే ఇక మనోజ్, అమ్మా, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసే. రోహిణి నన్ను మోసం చేయలేదు, నేను కావాలి అని తను బలంగా కోరుకుంది కాబట్టే అలా ఆ నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకుంది. అయినా తనకున్న కోట్ల ఆస్తికి ఎవరైనా ముందుకొచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళు, అవసరమైతే ఎవరైనా బిడ్డని దత్తత తీసుకొని వాళ్ళ బిడ్డగా అయినా చూసుకునేవాళ్ళు. కానీ రోహిణి నన్ను ప్రేమించింది కాబట్టే తనకి ఇల్లు నచ్చకపోయినా, ఈ వాతావరణం, ఇక్కడ మనుషులు నచ్చకపోయినా నా కోసం అడ్జస్ట్ అయ్యి ఇక్కడ ఉంటుంది. చూడు రోహిణి, నువ్వేం బాధపడకు, మనము బిడ్డని దత్తత తీసుకుందాము అని అంటాడు.
థ్యాంక్స్ మనోజ్, థ్యాంక్స్, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నాకు బాగా తెలుసు అని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ప్రభావతి మాత్రం ఎలక్కై మింగిన గొంతుతో ఏం చేయాలో అర్థం కాక ఇక దిక్కులు చూస్తూ ఉంటుంది. అదే సమయంలో మీనాకి వాంతులు రావడంతో వామిటింగ్స్ చేసుకుంటూ పెరట్లోకి వెళ్తుంది. ఓ పక్కన వాంతులు చేసుకుంటున్న మీనా, మరో పక్కన ఏడుస్తూ మనోజ్ని హత్తుకున్న రోహిణి, వీళ్ళిద్దరిని చూసి తట్టుకోలేకపోతుంది ప్రభావతి. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి రాబోయే ఎపిసోడ్లో కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్